వెయిట్ ఒక కారణం ఉంటది అరుగుదలకి. బట్ అందరు వెయిట్ ఉన్న వాళ్ళకి అరుగుదల వస్తదని ఏం లేదండి. ఎందుకంటే నేను చాలామంది చూసినాను. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా నీ పెయిన్స్ రావు. సో అది జెనెటిక్స్ అనుకోవచ్చు. బట్ మీరన్నట్టు హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా అరుగుదల వస్తుంది, లేకపోతే మోకాలు నొప్పి వస్తుంది అనేది. ఆ ఏజ్ ఏ గ్రూప్‌లో ఉన్నారన్నది చూసుకోవాలి వాళ్ళు. కేటగిరీ వైస్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజురీస్ గానీ, యంగ్ ఫీమేల్స్, యంగ్ మేల్స్‌లో స్పోర్ట్స్ ఇంజురీస్ ఎక్కువైతాయి. ఓకే. దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల మోకాలు నొప్పులు వస్తుంటాయి. సో ఇవన్నీ మనం కేటగరైజ్ చేసుకోవాలి. కొంతమంది ఎంత నడిచినా, పరిగెత్తినా, లేకుంటే జిమ్‌లో ఏదైనా ఎక్సర్‌సైజ్‌లు చేసినా ఏం కారు. జస్ట్ ఇలా ఒక వాటర్ డ్రాప్ మీద కాలు జారి పడినా, కుర్చీలోంచి కింద పడినా, తుంటి ఎముకలు విరిగిపోవడము, కాలు ఫ్రాక్చర్స్ అనేవి చిన్న చిన్నగా స్లిప్ అయిపోయి ఇంత మేజర్ ఇష్యూస్ అయిపోవడానికి రీజన్ ఏంటండి? ఆస్టియోపోరోసిస్ అండి అది. ఓకే. సో ఇది రూరల్ ఏరియాస్‌లో ఇప్పుడైతే అర్బన్ పీపుల్‌కి కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే యూట్యూబ్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఇవంతా ప్రతి డాక్టరు ఇన్‌స్టాగ్రామ్‌లో అదైపోయి దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ ఈస్ గుడ్ థింగ్. ఈ రూరల్ ఏరియా వాళ్ళకి చెప్పేదేంటంటే ఫస్ట్ వాళ్ళు ఇంట్లో అలా ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత రీచ్ లేదు. లేదంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏమైపోతదంటే బోన్ క్వాలిటీ అనేది వీక్ ఉంటది. ఎస్పెషల్లీ వుమెన్ అండ్ మేల్స్ కూడా. వుమెన్‌కి ఏందంటే మెనోపాజ్ అటెండ్ అయినాక 60, 65 తర్వాత వాళ్ళ కాల్షియం అనేది డ్రాప్ అయిపోతుంది సడన్‌గా. సో దాంతో బోన్ క్వాలిటీ అనేది వీక్ అయిపోతుంది. వీళ్ళకి తెలీదు. ఓకే. వీళ్ళు నడుస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. సడన్‌గా రాత్రి నిద్రలో లేచి బేసిక్‌గా ఎల్డర్లీ వాళ్ళకి యూరినేషన్ ఎక్కువ ఉంటుంది నైట్‌లో. సో వీళ్ళు కొంచెం నిద్రలో ఉంటారు. సడన్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళాలనుకుంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే సడన్‌గా ఎమర్జెన్సీకి వచ్చిందని చెప్పి అర్జెన్సీగా వెళ్తుంటారు ఫాస్ట్‌గా. అవును. అదొక ప్రాబ్లం. సడన్‌గా లేచి వెళ్ళినప్పుడు వాళ్ళకి సడన్‌గా బ్లాక్‌ఔట్ అనేది అవుతది. అంటే బ్లడ్ సప్లై సడన్‌గా బ్రెయిన్‌కి లేకపోతే బ్రెయిన్ ఫాగింగ్ అయిపోయి సడన్‌గా ఒక సెకండ్‌లో ఇట్లా పడిపోతారు. స్లిప్ అయిపోతారు. ఓకే. సో అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏం చేయాలి అంటే లేచినప్పుడు ఒక 1 మినిట్ కూర్చొని వెళ్ళాలి లేచి. ఇంకోటి ఏంటంటే స్లిప్పరీ ఫ్లోర్స్. ఓకే. వీళ్ళ ఇంట్లలో మ్యాట్స్ కానీ స్లిప్పీ ఉంటాయి బాత్రూమ్ దగ్గర. సో వీళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తానంటే మ్యాట్ లేకపోయినా రఫ్ సర్ఫేస్ ఉండాలి బాత్రూమ్స్లలో కూడా. ఓకే. వాటర్ ఉండొద్దు. సో ఎల్డర్లీ దాంట్లో వాటర్ లేకుండా చూసుకోవాలి. అండ్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఫర్ ఆల్ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళ బెడ్ అనేది బాత్రూమ్ దగ్గరలో ఉండాలి, దూరం ఉండొద్దు. సో ఇవి ఫాలో అయితే యూజువల్గా అవాయిడ్ చేయొచ్చు. బట్ మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్లో ఎందుకు వస్తుంది అంటే ఆస్టియోపోరోసిస్ వల్ల. బోన్ అన్నది ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో ఏంటంటే బోన్ అనేది సిమెంట్ రాక్లా ఉంటుంది. సిమెంట్ ఎంత గట్టిగా ఉంటుంది పడినా ఇరగదు. సో ఏజ్ పెరిగిన కొద్దికి ఏమవుతుందంటే బ్రిక్ లాగా అవుతుంది. రెడ్ బ్రిక్ చూడడానికి గట్టిగా ఉంటుంది. బట్ పడితే రెడ్ బ్రిక్ అనేది గట్టిగా ఉంటుంది చూడడానికి. బట్ పడితే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని ఆస్టోపీనియా అంటాం. బట్ ఏజ్ 60 అబోవ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఏమవుతుంది అంటే స్పాంజ్ మాదిరిగా ఉంటుంది. అది పడనక్కర్లేదు, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇరుగుతుంది. సో ఈ కేటగిరీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ కొంతమంది నేను నడక ఎంత దూరమైనా నడుస్తాను, బట్ ఎక్కువసేపు గంటలు గంటలు కూర్చుని మాత్రం లెగిస్తే మోకాలు పట్టేస్తున్నాయి, చాలా పెయిన్ఫుల్గా. ఒక లేసి కనీసం 4 అడుగులు కూడా వేయలేకపోతున్నారు. మంచి ప్రశ్న అండి. బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైనా కూడా జాయింట్ మొబిలిటీ ఎంత మూమెంట్ ఉంటే అంత ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం రెస్ట్ ఇస్తామో జాయింట్ అనేది బిగిసిపోతుంది. యంగ్స్టర్స్కి యూజువల్గా ఏం కాదు, బట్ ఏజ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అరుగుదల అన్నది ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రెస్ట్ ఇస్తారో అక్కడ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి. ఈవెన్ నేను కూడా నడిచినప్పుడు నాకేం ఇబ్బంది ఉండదు, బట్ అలా కంటిన్యూస్ గా కూర్చున్నప్పుడు, సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు మాత్రం కంఫర్ట్ ఉండదండి. సో అది మీ ఏజ్ లో వస్తుంది అంటే యూజువల్ గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉంటే అది ఒకసారి రెక్టిఫై చేసుకొని నీ స్ట్రెంథనింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే అరుగుదల ఉంటుంది ఫ్యాక్టర్ కాబట్టి వీళ్ళు నడిచినంతసేపు ఏం కాదు, ఎందుకంటే మొబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళ జాయింట్స్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటాయి. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తారో అక్కడ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి సడన్గా మూవ్మెంట్ చేసినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసుకొని ఎక్స్రేస్ తీసుకొని ఏ స్టేజ్లో ఉన్నారో చూస్తే యూజువల్గా మనం సర్జరీ అనేది ప్రొలాంగ్ చేయొచ్చు. నొప్పి అనే ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం పడుతుందండి, లేదంటే ఏదైనా ట్రీట్మెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి మోకాలు నొప్పులు తగ్గే ఛాన్స్? డెఫినెట్గా ఇప్పుడు ప్రతి పేషెంట్కి సర్జరీ చేస్తానని ఏమి ఉండదు. సో వాళ్ళు ఏ కేటగిరీలో వస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు అన్నది మనం కేటగరైజ్ చేసుకుంటే యంగ్ ఏజ్లో యూజువల్గా స్పోర్ట్స్ ఇంజురీస్, ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో లిగమెంట్స్ కానీ వాషర్స్ కానీ ఏమైనా కట్ అయితే చూస్తాం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ. కొంతమంది ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు, సడన్గా వాళ్ళకి వీకెండ్ అథ్లీట్స్ అంటాం. వీళ్ళు 5 days a week పనిచేస్తారు ఐటీ వాళ్ళు, సాటర్డే సండే ఫ్రీ దొరుకుతుంది. సో ఆ రోజు 2 days పోయి ఫుల్గా ఆడేసి వస్తారు. సో వీళ్ళకి అన్ని కండరాలు పట్టేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి ఏజ్ వాళ్ళకి
ఏజ్ వాళ్ళకి వచ్చినప్పుడు యూజువల్గా అరుగుదల ఉంటుంది కాబట్టి వీళ్ళకి తొందరగా వచ్చి చూపించుకుంటే కేటగిరీస్ ఉంటాయి. మనం ఎక్స్రే చూసి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని స్టాండింగ్ ఎక్స్రేస్ ఉంటాం, అంటే మన బరువుతో పాటు మనం నించున్నప్పుడు ఎక్స్రేస్ తీస్తారు. ఓకే ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అయినప్పుడు మన జాయింట్లో ఎంత అరుగుదల ఉన్నది అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే సో స్టేజ్ 1, 2, 3, 4 అని ఉంటుంది. సో 1, 2, 3 వరకు మాత్రం వెయిట్ మేనేజ్మెంట్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ అంటాం. ఇవన్నీ ఇది ఫాలో అయితే యూజువల్గా తగ్గిపోతుంది. 2, 3 స్టేజ్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇంజెక్షన్స్ అవసరం పడతాయి, ఆ ప్రొసీజర్స్ చేస్తుంది. బట్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళకి మాత్రం 101% ఓన్లీ సర్జరీ ఒకటే బెనిఫిట్ అవుతుంది. సో ఎర్లియర్ స్టేజ్ లో ట్రీట్మెంట్ అండ్ ఫుడ్ కరెక్షన్ వెయిట్ లాస్ తో అలా మంచిగా అవుతుంది.